తెలుగు రాష్ట్రాలను ముఖ్యంగా తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్నటువంటి ప్రశ్న టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేస్తుందా లేదా అనేటువంటి ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాలను కుదిపేస్తోంది. లిక్కర్ స్కామ్కి సంబంధించి ఈడీ నోటీస్ కవితకు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు ఆమె ఈడీ ముందుకు విచారణకు హాజరు కానున్నారు. ఈరోజు ఉదయం అంటే మరి కాసేపట్లో 10 గంటల తర్వాత ఢిల్లీలోని తుగ్లక్ రోడ్లో ఆమె నివాసం నుంచి ఈడీ ఆఫీస్ ముందుకు ఆమె విచారణ నిమిత్తం హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో కవితను అరెస్ట్ చేస్తారా లేదా కేవలం విచారించి మాత్రమే వదిలిపెడతారా? ఒకవేళ అరెస్ట్ చేస్తే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? కవిత అరెస్ట్ తర్వాత తెలంగాణ రాజకీయాలు ఏ విధంగా మారతాయి? అలాగే దేశ రాజకీయాలపై బీఆర్ఎస్ ప్రభావం ఏ విధంగా చూపిస్తోంది? బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ వర్సెస్గా నడుస్తున్నటువంటి ఈ పాలిటిక్స్ నేపథ్యంలో కేసీఆర్ ఎలా స్టాండ్ తీసుకుంటారు? బీజేపీ దాన్ని ఏ విధంగా తిప్పికొడుతుంది అనేటువంటిది ఈ ప్రశ్న ఇప్పుడు అందరినీ తొలిచేస్తోంది. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి మారినటువంటి సమీకరణాలు, పరిణామాలు కవిత అరెస్టును ఖచ్చితంగా ధృవీకరిస్తున్నాయి. అయితే కవిత అరెస్ట్ అయితే కేసీఆర్ వ్యూహం ఎలా ఉంటుంది అని అందరూ ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీ నేతలు మరో సరికొత్త వాదనను తెర మీద తీసుకొచ్చారు. మొన్నటి వరకు కవిత అరెస్ట్ ఖచ్చితంగా ఉంటుంది అని వాదించినటువంటి నేతలంతా కూడా ఇప్పుడు కేసీఆర్ భయపడ్డారు అనేటువంటి వాదనను తెర మీదకు తీసుకొస్తున్నారు. ఇందుకు నిన్న ప్రగతి భవన్లో టీఆర్ఎస్ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించినటువంటి తర్వాత కవితను రేపు ఖచ్చితంగా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ గనక కవితను అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ ఏ విధంగా తన రాజకీయ వ్యూహాన్ని అమలుపరచాలి, కమలం టార్గెట్గా టీఆర్ఎస్ తన పోరాటాన్ని ఏ విధంగా సాధించాలి అనేటువంటి దానిపై టీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ దిశానిర్దేశంలో భాగంగానే టీఆర్ఎస్ మంత్రి కేసీఆర్ తనయుడు కేటీఆర్ ఇప్పటికే ఢిల్లీకి బయలుదేరారు. ఢిల్లీలో మకాం వేసినట్టు కూడా తెలుస్తోంది. కేటీఆర్తో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా ఈడీ విచారణ ఏ విధంగా జరుగుతుంది, ఈడీ విచారణ అనంతరం కవితను గనక అరెస్ట్ చేస్తే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, దాని తర్వాత తీసుకోవాల్సినటువంటి స్టెప్స్ పైన ఇప్పటికే హస్తినలో మకాం వేసినట్టు జరుగుతోంది. ఈ నేపథ్యంలో అసలు కవితను అరెస్ట్ చేస్తారా లేదా, కవితను అరెస్ట్ చేస్తే నెక్స్ట్ రాజకీయ వ్యూహాలు ఏ విధంగా ఉంటాయి, తెలంగాణ రాజకీయాల్లో హీట్ ఏ విధంగా పెరుగుతుంది, బీజేపీని ఎదుర్కొనేందుకు టీఆర్ఎస్ ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తుంది, అలాగే టీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు బీజేపీ తన పోరాటాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతున్నటువంటి పరిణామాలను గనక ఒక్కొక్కటి గనక చూసినట్లయితే బీజేపీ నేతల మొన్నటి వరకు చెప్పినటువంటి స్టేట్మెంట్తో మన ఈ విశ్లేషణ గనక ప్రారంభించేటువంటి ప్రయత్నం చేస్తే కవిత అరెస్టును ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పదు అనేటువంటిది కమలం నేతలు మొన్నటి వరకు చెప్తున్నటువంటి మాట. ఏంటి, మీకు ఈడీ ఇప్పటికే మీకు లీక్స్ ఇచ్చేస్తుందా, లేకపోతే మీరే సిబిఐ అలాగే ఈడీ అధికారులుగా మారి ఈ విధంగా స్టేట్మెంట్స్ ఇస్తున్నారా అన్ని వాదించినటువంటి టీఆర్ఎస్ నేతలు మొత్తం అంతా కూడా నిన్న తమ అధినేత కేసీఆర్ ఇచ్చినటువంటి ఆదేశాలతో స్టేట్మెంట్తో కాస్త డిఫెన్స్లో పడ్డారనే అనుకోవచ్చు. ఎందుకంటే రేపు ఖచ్చితంగా కవితను అరెస్ట్ చేసేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉందని చెప్పి కేసీఆరే చెప్పినటువంటి నేపథ్యంలో కవిత అరెస్ట్ తప్పదా అనేటువంటి అనుమానాలకు కాస్త బలం చేకూరుతున్నట్టుగా ఉంది. అదేవిధంగా మొన్నటి వరకు అనేక మంది న్యాయ నిపుణులతో సంప్రదించినటువంటి తర్వాత ఈడీ ఇచ్చినటువంటి నోటీస్ను అంత తేలిగ్గా తీసిపారేయలేమని చెప్పి టీఆర్ఎస్ నేతలు ఒక అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఎందుకంటే తొలిసారిగా కవిత ఇంటికి ఈడీ వచ్చినప్పుడు సెక్షన్ సిఆర్పిసి 160 కింద మాత్రమే నోటీస్ ఇచ్చింది. అది అనుకున్నంత బలంగా ఉండాల్సినటువంటి అవసరం లేదు, అనుకున్నంత బలంగా కూడా ఉండదు. కానీ పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ను అనుసరించి సెక్షన్ 50 కింద ఇచ్చినటువంటి నోటీసు మాత్రం అరెస్ట్ ఖచ్చితంగా తప్పదు, అరెస్ట్కే ఎక్కువగా ఛాన్స్ ఉంది. ఎందుకంటే కవిత ఇచ్చేటువంటి స్టేట్మెంట్ అంతా కూడా ఇది నా మనస్ఫూర్తిగా నా కాన్షియస్లోనే ఉండి ఇస్తున్నాను, ఒక సాక్షిగా మాత్రం కాదు అనేటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేసేటువంటి ఛాన్స్ సెక్షన్ 50 కింద ఉంది. అయితే ఈ సెక్షన్ 50 కింద ఇచ్చినటువంటి నోటీస్ ప్రకారమే కవిత అరెస్ట్ తప్పదు అని చెప్పి అందరూ భావిస్తున్నారు. దీనికి ఉదాహరణగా మనీష్ సిసోడియా ఇచ్చినటువంటి అరెస్టుని కూడా, అలాగే మనీష్ సిసోడియాని ఏ విధంగా అయితే అరెస్ట్ చేసి తిహార్ జైల్లో ఉంచారో ఈ విధంగానే కవిత అరెస్ట్ కూడా తప్పదని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒకవేళ గనక కవిత అరెస్ట్ గనక జరిగితే కమలాన్ని టార్గెట్ చేసుకొని, బీజేపీని టార్గెట్ చేసుకొని
టీఆర్ఎస్ ఏ విధంగా ముందుకు పోవాలి అనేటువంటి వ్యూహరచనను ఇప్పటికే కేసీఆర్ ఇచ్చారు. ఆ వ్యూహరచనలో భాగంగానే కేటీఆర్ ఢిల్లీకి వెళ్ళారు. ఇప్పటికే హైదరాబాద్లో అన్ని చోట్ల బై బై మోదీ అనేటువంటి హ్యాష్ ట్యాగ్తో పోస్టర్లు వెలిశాయి. ఫ్లెక్సీలు అన్ని చోట్ల కూడా దర్శనమిస్తున్నాయి. ఈ ఫ్లెక్సీల్లో భాగంగా బీజేపీకి ముందు అనేక అవినీతి కేసుల్లో ఇరుక్కున్నటువంటి ప్రస్తుత కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, అలాగే వెస్ట్ బెంగాల్ బీజేపీ ప్రధాన నేత సువేందు అధికారి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేత సుజనా చౌదరితో పాటు మరికొంతమంది నేతలు బీజేపీలో చేరకముందు ఏ విధంగా అవినీతి పరులుగా ఉన్నారు, బీజేపీలో చేరిన తర్వాత, బీజేపీ గూటికి చేరినటువంటి తర్వాత తమ అవినీతి ఆరోపణలు ఏ విధంగా పోయాయి, కేసులు ఏ విధంగా సైలెంట్ అయ్యాయి అని చెప్పి విశదీకరిస్తూ వారందరి ఫోటోలతో కూడా హైదరాబాద్లో పలు చోట్ల ఈ ఫ్లెక్సీలు వెలిసాయి. ఇప్పటికే ఫ్లెక్సీ వార్ స్టార్ట్ అయిందని తెలుసుకోవచ్చు. ఈ ఫ్లెక్సీ వార్ స్టార్ట్ చేసి బై బై మోదీ అనేటువంటి హ్యాష్ ట్యాగ్ని టీఆర్ఎస్ నేతలు మొత్తం అంతా కూడా ట్రెండ్ చేస్తున్నారు. అదేవిధంగా కవిత అరెస్టుని తమ రాజకీయ వ్యూహాలకు అనుగుణంగా వాడుకోవాలని చెప్పి టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో, ముఖ్యంగా కేసీఆర్ అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ అనేటువంటిది ఇప్పటికే దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. సబ్స్టిట్యూషన్ ఆఫ్ మోడీ అంటే బీజేపీకి ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ని అన్ని ప్రతిపక్షాలు భావిస్తున్నట్లుగా ఉంది. అందుకే ప్రతిపక్షాల నుంచి విపరీతమైనటువంటి మద్దతు బీఆర్ఎస్కు వస్తోంది. అందుకు ప్రధానమైనటువంటి ఉదాహరణగా నిన్న ఢిల్లీలో కవిత మహిళా రిజర్వేషన్ కోసం చేసినటువంటి ఒకరోజు నిరాహార దీక్షను చూపిస్తున్నారు. విపక్షాలతో పాటు అన్ని పార్టీలకు చెందినటువంటి మహిళా నేతలు మొత్తం అంతా వచ్చి కవితకు మద్దతు తెలపటము, బీఆర్ఎస్ ప్రభావం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు అని చెప్పి కేసీఆర్ వివరించారు. ఈ బీఆర్ఎస్ ఎదిగి మిగతా రాష్ట్రాల్లో ప్రభావం కనుక చూపిస్తే బీజేపీకి గడ్డుకాలం వస్తుంది అనేటువంటి ఒక ఆలోచనని జనాల్లోకి తీసుకువెళ్ళాలి. ఇందుకోసమే బీజేపీ తమల్ని ఓర్చుకోవట్లేదు. అలాగే అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నటువంటి తెలంగాణను అభివృద్ధి చేస్తున్నటువంటి టీఆర్ఎస్ను ఏ విధంగానైనా సరే అడ్డుకట్ట వేయాలని చెప్పి బీజేపీ భావిస్తోంది. కాబట్టే ఎలాంటి ఆరోపణలు లేకపోయినా ఫ్యాబ్రికేటెడ్ స్టోరీస్ అంటే కల్పిత కథలు సృష్టించి కవితను అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తే టీఆర్ఎస్ తన ప్రగతిని ఆపేస్తోంది, బీజేపీ టార్గెట్గా పెట్టినటువంటి తన వ్యూహాన్ని మార్చుకుంటుంది, తన పొలిటికల్ స్ట్రాటజీని ఎలాగైనా మార్చుకుంటుందని చెప్పి బీజేపీ భావిస్తున్నట్లు. కానీ ఈ విషయంపై ఎట్టి పరిస్థితుల్లో తగ్గకూడదని, అరెస్టులకి భయపడేది లేదు, జైళ్లకైనా కూడా భయపడేది లేదు. ఎందుకంటే దేశం యావత్తు తలెత్తి చూసినటువంటి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి స్వరాష్ట్రం కోసం సంఖ్యలు కూడా తెంచుకొని జైళ్ల పాలయ్యి అనేక విధంగా త్యాగాలు చేసి తెలంగాణ సాధించినటువంటి ఘనత మనది కనుక ఆ పోరాటాన్ని, ఆ వారసత్వాన్ని ఖచ్చితంగా కొనసాగించాల్సిందే అని చెప్పి ఏది ఏమైనప్పటికీ ఎన్ని అరెస్టులు చేసినా, ఎంతమందిని జైల్లో తీసుకువెళ్ళినా, లేదంటే గనక ఈడీ సిబిఐతో పాటు ఇన్కమ్ ట్యాక్స్లను కూడా వాడి తమపై దాడులు గనక చేయించినా కూడా ఎక్కడా కూడా వెనక్కి తగ్గకూడదని చెప్పి కేసీఆర్ తన శ్రేణులకు మార్గదర్శకత్వం ఇచ్చినటువంటి నేపథ్యంలో ఒకవేళ గనక కవిత అరెస్ట్ గనక జరిగితే నెక్స్ట్ పొలిటికల్ స్ట్రాటజీ ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకునేందుకు యావత్ దేశంలో రాజకీయ వర్గాలు మొత్తం అంతా కూడా చూస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కాసేపట్లో కవిత ఈడీ ముందుకు హాజరయ్యేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఈడీ విచారణ తరువాత కవితను అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పి పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ను చదివినటువంటి న్యాయ నిపుణులు, అదేవిధంగా సెక్షన్ 50 యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ఇప్పటికే న్యాయ నిపుణులు చెప్పినటువంటి తమ అభిప్రాయాల ప్రకారము కవిత అరెస్ట్ తప్పదని తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ కవితను అరెస్ట్ చేసినా చేయకపోయినప్పటికీ కూడా బీజేపీ టార్గెట్గా చేసేటువంటి బీఆర్ఎస్ వ్యూహాలు మాత్రము మరింత పదునెక్కుతాయి. రాబోయేటువంటి రోజుల్లో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అనేటువంటిది మాత్రము మరింత యుద్ధ ప్రాతిపదికన మరింతగా చాలా హై లెవెల్లోనే జరుగుతున్నట్లు తెలుస్తోంది. కెమెరా పర్సన్ రవితో విజయ్ సాధు, ఐ డ్రీమ్ కోసం.